ఫ్రెండ్స్, పగున్నోడైన మన ఇంటికి వచ్చి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే బాగుంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేటు, మీరు ట్రై చేయండి. చూడండి, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఈ ఎండకి ఇంకొక బుక్క ఉంటే బాగుండు సామిరంగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మరి ఒక్కొక్క బుక్క తింటుంటే ఈ కమ్మటి వాసనతో సువాసన గల మంచి స్మెల్ అండి. ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఖాళీ కుక్కర్ తీసేసుకొని ఒక పెద్ద క్యాబేజ్ అయితే తీసుకున్నానండి. మార్కెట్లో అయితే 40 రూపాయలకి ఇచ్చారు. ఈ 40 రూపాయల క్యాబేజీని తెచ్చి ఖాళీ కుక్కర్లో పెట్టేసి ఒక గ్లాసు వాటర్ వేసుకొని రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని ఒక చుక్క ఆయిల్ వేసేసుకొని దాంట్లో మంచిగా విజిల్స్ పెట్టుకోవాలండి. విజిల్స్ కనీసం ఒక 8 రావాలండి. 8 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే చక్కగా ఈ విధంగా బాయిల్ అయిపోతుంది. ఇంత పెద్ద క్యాబేజీ బాయిల్ అవ్వడానికి ఏంటి తెలుసా అండి రహస్యం? నూనె చుక్క అండి. నూనె చుక్క ఉప్పు వేయడం మూలంగా మెత్తగా ఇలా బాయిల్ అయిపోతుందండి. ఇలా మనం బాయిల్ చేసిన క్యాబేజీని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చేతిలో చాలా బలం ఉంటే చేతితోనైనా నలిపేయొచ్చండి. అప్పటికప్పుడు నూరిన అల్లము ఒక స్పూన్ వేసేసుకొని 1 స్పూన్ మిర్చి పౌడర్ వేసేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని మిక్స్డ్ మసాలా వేసేసుకోవాలి. ఇలా చక్కగా చేయితో కలుపుతుంటేనే ఎంత మంచి స్మెల్ అండి. ఇంకా ఇంకా మంచి వాసనకి ఇంకొక బుక్క ఎక్కువ తినాలనిపిస్తుంది. ఏమి తినబుద్ధి కానప్పుడు ఎండలకి ఇంటెలో వచ్చినప్పుడు ఈ విధంగా తయారు చేసేదండి. వేడి వేడి అన్నంలో చేసుకుంటే కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.